తారీఖున విశాఖపట్నం నోవాటెల్లో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జాతీయ గేయం వందే మాతరం, జాతీయ గీతం జనగణమన ఆలాపనతో మొదలైన స్నాతకోత్సవ కార్యక్రమం. ఛాన్సలర్ మదన్ లాల్ మీనా కాన్వకేషన్ డిక్లేర్ చేయగా, యూనివర్సిటీ చరిత్ర, సాధించిన విజయాలు, ఇతర కార్యకలాపాల గురించి వీసీ టి. శ్రీనివాసన్ చదివి వినిపించారు. అనంతరం ముఖ్య అతిథి ద్రౌపది ముర్మును, ఇతర అతిథులను గౌరవప్రదంగా సత్కరించారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించి ఛాన్సలర్ మదన్ లాల్ మీనా. అనంతరం గోల్డ్ మెడల్ సాధించిన 13 మందికి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పతకాలు అందజేశారు. కార్యక్రమంలో భాగస్వామ్యమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీరావు, గేదె శ్రీనివాసుల నాయుడు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. పాల్గొన్న ఫౌండర్ వీసీ కట్టమణి, జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్, జాయింట్ కలెక్టర్ గోపిల్ల విద్యాధరి. అధిక సంఖ్యలో హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు. మరిన్ని వార్తా సమాచారానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సపోర్ట్ చేయగలరు. ధన్యవాదాలు.